అనితమ్మ గారు, హోంమంత్రి గారు. రిపోర్ట్ ఇవ్వాలా? ఎంతమంది పోలీసులు పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కదా? ఇది పోలీస్ వైఫల్యం కదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటారు. ఏంటి రాజకీయాలు దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నా నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. నిర్లక్ష్య కారణంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కదా? ఇది పోలీస్ వైఫల్యం కదా? నా నిర్లక్ష్యంగా ఇద్దరు నిర్లక్ష్య కారణంగా చాలా స్పష్టంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా అని వారి మాటల్లో, సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి హోంమంత్రి గారు కేదా అని వారి మాటల్లో, సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి హోంమంత్రి గారు కేసు కట్టినటువంటి హోంమంత్రి గారు బుర్ర లేదా, బుద్ధి లేదా? ఇంత నీచానికి దిగజారుతారా? రాజకీయాలు ఇంత దిగజారి చేస్తారా? అబ్బబ్బబ్బబ్బా, నటనకు మాత్రం ఒక్కసారి ఆ నటనను చూడండి. రంగులు మార్చడంలో వీరిని మించినటువంటి వారు లేరు అని వీరిద్దరూ ఎంత చక్కగా వారు నటిస్తూ కనపడుతున్నారో చూడండి. నిజంగా ఈ మాటలు వారికి వర్తించవా? ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది, ఈ జరిగినటువంటి యాక్సిడెంట్కి కారణం మీ భద్రతా లోపం కాదా? మీ భద్రతా వైఫల్యం కాదా? ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది కాదా? ఇంత దిగజారి మాట్లాడడం, ఇంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం, ఇంత ఉన్మాదాన్ని ప్రదర్శించటం, ప్రతిపక్ష నాయకుడి మీద అనగదొక్కేటటువంటి కార్యక్రమం చేయటం, ఉచ్చం నీచం లేకుండా ఈ రకమైనటువంటి కేసులు కట్టటం, ఏకంగా ప్రతిపక్ష నాయకుడి యొక్క వెహికల్ని దుర్మార్గంగా ఇక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోవడం ఏమిటిది? ఏం చేస్తున్నారు మీరు? ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీని సర్వనాశనం చేయాలని మీరు ప్రయత్నం చేయడం ఇది వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా? మీరే చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదని మీరే చెప్తున్నారు. మరి మీరు దాదాపుగా 14-15 మందిని పొట్టన పెట్టుకొని వారి రాష్ట్రం కోసం త్యాగం చేశారని మీరే మాట్లాడుతున్నారు. మా నాయకుడు చనిపోతే మేము బాధ్యతగా 10 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చి మా యొక్క బాధ్యతను ప్రదర్శించాం. ఇంకా కూడా వారి కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాం. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి, అండగా నిలబడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్రం మొత్తం, రాష్ట్ర నాయకత్వం మొత్తం అండగా నిలబడుతుంది. మీరేం చేశారు? కందుకూరు ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలకి నాకు కొంత సాన్నిహిత్యం కూడా ఉంది. కొండయ్య అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు ఆ రోజు కందుకూరులో. అమ్మవారి పాలనకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ కుటుంబాన్ని ఈ రోజు వరకు ఆదుకోలా. గుంటూరులో సింగరాయకొండకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు. నా సింగరాయకొండ స్వస్థలం. ఆ వ్యక్తికి ఉద్యోగం ఇస్తాను అంటే ఇప్పుడు కూడా వారి యొక్క ఆఫీస్ చుట్టూ ఆ కుటుంబం పడిగాపులు కాస్తూ తిరుగుతుంది. మానవత్వం లేనటువంటి వ్యక్తులు మీరు, మానవత్వం మరిచినటువంటి వ్యక్తులు మీరు. ప్రతిదాన్ని రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేయాలనేటటువంటి ఒక తప్పుడు ఉద్దేశం తప్ప దీనిలో ఎలాంటి ప్రజాశ్రేయస్సు కోరుకునే విధానమే మీకు లేదని స్పష్టంగా కనపడుతుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇంత మంచి ఆధారాలతో కూడినటువంటి సాక్ష్యాలు మనకు కనపడుతున్నా కూడా తప్పుడు విధంగా ఈ కేసుని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలన్నీ ఖండిస్తూ నిన్న గవర్నర్ గారికి కూడా లిఖితపూర్వకంగా
వారికి మా యొక్క విన్నపాన్ని సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక నియంతృత్వ పరిపాలనని అడ్డుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిందిగా వారిని కోరడం జరిగింది. దీంతో పాటుగా ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం, నిన్న గుంటూరు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. గంజాయి సాగు మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. గంజాయి గురించి, మత్తు పదార్థాల వినియోగం గురించి కూడా వారు ఏదో మాట్లాడుతూ అక్కడ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింకు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు వయసు పెరిగింది, కొంత మీకు గతాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రానికి మీరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక టర్మ్ పరిపాలనలోకి వచ్చింది, అధికారాన్ని కొనసాగించింది. అది కూడా 2 సంవత్సరాల కరోనా తర్వాత. మిగిలింది మాకు 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో గంజాయి నియంత్రించటానికి మేము ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని వేసి ఎక్కడికక్కడ అడ్డుకున్నాం. మీరు వచ్చిన తర్వాత 1 సంవత్సరం, ఈ సంవత్సరంలో దాదాపుగా ఎక్కడ పట్టినా కూడా, నిన్నే చూసాం గుంటూరు కాజా టోల్ ప్లాజా పక్కన గంజాయి పట్టుబడ్డది. ఇంకొక గుంటూరులోనే ఒక హోటల్లో గంజాయి పట్టుబడ్డది. ఈ గంజాయి పండిస్తున్నది మీ ప్రభుత్వంలో, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతుంది మీ ప్రభుత్వంలో. ఈ గంజాయి మీద అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఇదే హోంమంత్రి గారు ఏం చెప్పారు? డ్రోన్లతో పిచికారీ చేపిస్తున్నాం మందుని, గంజాయి సాగుని ఎక్కడికక్కడ ధ్వంసం చేసేసాం, గంజాయిని ఈ రాష్ట్రంలో లేకుండా తరిమేసేస్తున్నాం. ఇవన్నీ అన్నది మీరు కాదా? గంజాయి పేరెత్తితే ఈ రాష్ట్రం గుర్తుకొస్తుంది అంటే 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఆ మాట మాట్లాడడం కనీసం సిగ్గనిపించట్లేదా అంటున్నాం. ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి చర్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని లింకు పెట్టి మాట్లాడడం, ఇంత నీతి మాలినటువంటి రాజకీయం చేయడం, ఇది తగునా అని నేను అడుగుతున్నా. అంతెందుకు, మా ప్రభుత్వంలో ఎక్కడో ఏజెన్సీ గ్రామాలలో, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు జరిగితే, అరకు, రంపచోడవరం అటువైపు గంజాయి సాగు జరిగితే ప్రభుత్వం తప్పు అన్నావు కదా. మరి నీ నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో ఇప్పుడు గంజాయి సాగు జరుగుతుంది. ఇప్పుడు గంజాయిని విచ్చలవిడిగా హోల్సేల్గా అమ్ముతున్నారు. మరి ఇది నీ తప్పు కాదా? మీ ప్రభుత్వ తప్పు కాదా? మీ వైఫల్యం కాదా? మీ అసమర్థత కాదా? మీ చేతగానితనం కాదా? మరి దీనికి మీరు బాధ్యులు కాదా? మీ సొంత నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డని చెట్టుకు కట్టేసి కొడితే దిక్కులేదు అననటువంటి